తాగడం ఆరోగ్యానికి హానికరం, అంతేకాదు ప్రాణాంతకం కూడా. అందుకే ఓ దశకొచ్చాక అలాంటి అలవాట్లు మానేయాలని చాలా మంది భావిస్తారు. టర్కీకి చెందిన ఓ వ్యక్తి ఆ దురలవాటు మానేందుకు ఏం చేయాలని ఆలోచించాడు. అందుకోసం ఓ వింత పద్ధతి ఎంచుకున్నాడు. అదేంటి? ఇబ్రహీం యూసుల్ అనే ఓ పొగరాయుడు మాత్రం సిగరెట్ మానేయడానికి చాలా కష్టపడుతున్నాడు. 16 ఏళ్ల వయసులో మొదలైన ఈ వ్యసనం రోజుకు 2 పెట్టెల సిగరెట్లు ఊది పారేసే స్థాయికి చేరింది. తన తండ్రి లంగ్ క్యాన్సర్ తో మరణించడంతో ఎలాగైనా సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఓ కొత్త పద్ధతి ఎంచుకున్నాడు. సిగరెట్ నోట్లో పెట్టుకునే వీలు లేకుండా పక్షి పంజరం లాంటి బోను తయారు చేసుకుని తన తలకు తగిలించుకుని ఆఫీస్కు వెళ్తున్నాడు. తాళం చెవులు తన భార్యకిచ్చి వెళ్తాడు కాబట్టి సిగరెట్ తాగే అవకాశం ఉండదని అతడి ఉద్దేశం.